గుంటూరు జిల్లా పొన్నూరులోని మున్సిపాలిటీ పరిధిలోని 11, 12 వార్డులో నియోజకవర్గ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా వార్డులో పర్యటించిన మురళీకృష్ణ స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఈ వార్డులో ఉన్న అన్ని సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి తనను ఎంపీ అభ్యర్థిగా కిలారి వెంకట్రావును అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన 3 గంటల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నూరులో ప్రసంగించనున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు పొన్నూరులో చేయాల్సిన అభివృద్ధి గురించి కొన్ని హామీలు ఇస్తారన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి, సంక్షేమాంధ్ర రథసారథి, సంక్షేమ విప్లవాద్యుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 29వ తారీఖున 3 గంటలకు మన పొన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార నిమిత్తం పొన్నూరు వేదికగా ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో వారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పిన విషయాలు కాకుండా ప్రత్యేకంగా పొన్నూరును అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకువెళ్ళాలనేది వారికి ఉన్న అవగాహన మేరకు, మేము వారికి చెప్పిన మేరకు పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేయడానికి వారు ఇక్కడికి వస్తున్నారు. కనుక మన పొన్నూరు నియోజకవర్గాన్ని గుంటూరు జిల్లాలో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఈ సమావేశానికి రావడం ఎంతో హర్షించదగ్గ విషయం. కనుక ఈ సమావేశానికి, ఈ భారీ బహిరంగ సభకు పొన్నూరు నియోజకవర్గ నలుమూలలో ఉన్నటువంటి ప్రజానీకం వచ్చి వారు చెప్పబోయే అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకోవాల్సిందిగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. మీ అంబటి మురళి. వచ్చే ముందే పొన్నూరులో ఉన్నటువంటి సమస్యలు లేకుంటే అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమైన విషయాలు వారికి చెప్పడం జరుగుతుంది. వాటిని వారు పరిశీలన చేసి వారికి కూడా వాటిని ఉద్దేశించి కొన్ని వాగ్దానాలు చేయడానికి అవకాశం ఉంది. కనుక పొన్నూరు ప్రజానీకం వారి నోటితోనే మన అభివృద్ధి కార్యక్రమాల గురించి వారు చెప్పబోయే ఉపన్యాసాన్ని వినవలసిందిగా మీ అందరికీ మనం చేస్తాం. అంటే వారు కొత్త ఆయన వచ్చాడు, దోచుకోబోతున్నాడు అంటే కొత్త ఆయన కూడా పెద్ద దొంగ, దోచుకుంటున్న మాట కూడా వాస్తవమే. అది ప్రజల మనస్సులు.